ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం క్రైస్తవులు ఎదుర్కొనే హేళన అపహాస్యం గురించి మాట్లాడుతుంది. మనం క్రీస్తు నామం కోసం అనగా ఆయనను నమ్మినందుకు నిందలు కష్టాలు భరించినప్పుడు మనం ఒంటరిగా ఉండమని, దేవుని ఆత్మ మన మీద ఉంటుంది గనుక మనము ధన్యులమని ఈ వాక్యం తెలియజేస్తుంది. షడ్రక్, మేషాక్, అబేద్నెగో అనే యువకులు బబులోను రాజైన నెబుకద్నెజర్ నిలవబెట్టించిన విగ్రహానికి నమస్కరించడానికి నిరాకరించారు. దీంతో వారిని అగ్నిగుండంలో వేయించారు. వారు నిందపాలయ్యారు, శిక్ష అనుభవించారు. కానీ దేవుని ఆత్మ వారిని రక్షించాడు. దేవుని మహిమ వారి ద్వారా బయలుపడింది. అలాగే దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఇది క్రీస్తు నామమునకు ఒక నిబద్ధతను చూపుతుంది. శత్రువులు ఇది చూసి రాజాజ్ఞ ప్రకారం అతన్ని సింహాల గుహలో వేశారు. ఇది క్రీస్తు నామం నిమిత్తము నిందవలే ఉంది, కానీ దేవుని ఆత్మ అతన్ని కాపాడింది. ప్రియులారా, మనకు నిందలు వచ్చిన, అవమానాలు కలిగిన దేవుని ఆత్మ మనపై ఉన్నప్పుడు అది నాశనమునకు కాక మహిమకు మార్గం అవుతుంది. మనం క్రీస్తుల విశ్వాసులం కాబట్టి మన మీదికి నిందలు వచ్చినప్పుడు మనము ధన్యులమనే విషయాన్ని గ్రహించాలి. అంతేకాకుండా క్రీస్తు శ్రమలలో పాలివారమై ఉన్నంతగా మనము సంతోషించాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు మంచి విషయములలో ఆసక్తి గల వారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది అని. ప్రియులారా, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలే మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓడ్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అటివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం అందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు. ఏలే మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి అని. సహోదరి సహోదరులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామము నిమిత్తము మేము నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా నీ ఆత్మ మా మీద నిలుచుచున్నాడు గనుక మేము ధన్యులమని, మాకు నిందలు వచ్చిన, అవమానాలు కలిగిన నీ ఆత్మ మాపై ఉన్నప్పుడు అది నాశనమునకు కాక మహిమకు మార్గం అవుతుందని నీవు తెలియజేస్తావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము ఒకవేళ
నీతి నిమిత్తం శ్రమపడినను ధన్యులమే గనుక వారి బెదిరింపునకు భయపడక కలవరపడక నిర్మలమైన మనస్సాక్షి కలిగి మాలో ఉన్న నిరీక్షణను గూర్చి మమ్మను హేతువు అడుగు ప్రతి వానికి నీ సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటూ మా హృదయముల యందు నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుటకు సహాయము దయచేయమని, మేము దేని కొరకు శ్రమపడుచున్నామో ఆ నీ రాజ్యమునకు మేము యోగ్యులమని ఎంచబడు నిమిత్తము మేమిట్లు ఓర్చుకుంటూ శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడే వారముగా ఉండుటకు కృపచూపమని, పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమ మాలో ప్రతి ఒక్కరి హృదయములలో నీవే కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.